అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుంటది మా మరిది చాదస్తం. గృహప్రవేశానికి సంబంధించి పూజ సామాను వంట సామాను తీసుకురావడానికి నేను మా ఆయన మా అత్తమ్మ ముగ్గురం వెళ్ళినాము. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. కొన్ని వస్తువులు మాత్రమే కొనేది ఉండే, వేరే ఇంకేదో పని ఉన్నది వెళ్ళాలని మాకు చెప్పిండు. మా షాపింగ్ కంప్లీట్ అయ్యే టైంకి మా మామయ్య మా మరిది మళ్ళీ వచ్చిండ్రు మా వెనకాలనే. ముందు వంట సామాన్ తీసుకున్నాం. వంట సామాన్ తీసుకోవడం అయిపోయి పూజ సామాన్ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా 10 మందిల పాము జావది అన్నట్టు ముగ్గురం పోయి 5గురం అయ్యేసరికి ఎవరికి నచ్చింది వాళ్ళము, ఎవరికి తోచింది వాళ్ళమైతే తీసుకొని వచ్చేసినాము. ఈ స్టీల్ గిన్నె ఎందుకంటే కొత్త ఇంట్లో రేపు పాలు పొంగించడానికి అన్నమాట. ముందు ఇత్తడి గిన్నె తీసుకున్నాం గానీ ఎందుకో స్టీల్ గిన్నె అయితే బాగుంటది, మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు కదా, మనం అన్నం కూడా వండుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోనైతే ఈ గిన్నె తీసుకున్నాము. ½ kg రైస్ ఉడికే గిన్నెకి 500 పడింది. అదే ఇత్తడి దానికైతే 800 పడింది. వేలు పెట్టుకున్న పండగ సామాన్ని 10 నిమిషాల్లోనే కొన్నాము. కానీ ఇల్లు ఊడ్చే తూడ్చే మాప్కర్రలు చీపుర్లు కొనడానికే చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటది. ఫ్యామిలీ అందరం ఒక పెద్ద మీటింగే పెట్టినాం అనుకోండి. అక్కడ ఈ ఫ్యామిలీ మీటింగ్ లో అందరము ఒకటి సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చేసినాము. రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock గృహప్రవేశం కాబట్టి ఇంటికి చుట్టాలు రావడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి గృహప్రవేశం ముచ్చట్లు వస్తూనే ఉంటాయి. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం ఉండదు కాబట్టి రా ఫుటేజే పెట్టాలనుకుంటున్నా. కొంచెం ఓపిక్ గా వీడియోస్ ని వాచ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.